సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని మనం ఇలా తగ్గించాలి. సో నేను ఈ టాపిక్ మీద ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. జనరల్గా మనకి 14 ఏజ్ నుంచి 20 ఏజ్ వరకు ఒక రకంగా పింపుల్స్ వస్తాయి. అండ్ 20 దాటిన తర్వాత ఇంకో రకంగా వేరే పింపుల్స్ వస్తాయి. అవేంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పింపుల్స్ ఎన్ని రకాలు ఉంటాయో నేను చెప్తాను మీకు. సో పింపుల్స్ వచ్చేసి మనకు 6 టైప్ ఆఫ్ ఉంటాయి. బ్లాక్ హెడ్, వైట్ హెడ్, సిస్టిక్ అండ్ మిగతా వచ్చేసి ఏంటంటే నాడుల్, పుస్టల్, పాపుల్. సో ఇవి మనకు ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఏజ్లో ఏ రకంగా మనకు పింపుల్స్ వస్తాయి అవి చెప్పుకుందాం. జనరల్గా అందరికీ కౌమార దశ నుంచి పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఈ కామన్. సో ఇవి మనకు 3 రకాలుగా వస్తాయి. 3 రకాల పింపుల్స్ అయితే మన ఫేస్ మీదకి అయితే వస్తాయి. అవి వచ్చేసి బ్లాక్ హెడ్, వైట్ హెడ్, సిస్టిక్. అవి ఎలా వస్తాయంటే మన హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకుంటే మనం ఏమైనా టెన్షన్లో ఉన్నప్పుడు, లేకుంటే మనం బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ మన ముఖం మీద పడ్డప్పుడు వాటి వల్ల కూడా రావచ్చు. సో మనకు ఇలా వస్తాయి. లేకుంటే మనం హెయిర్ ఆయిల్ వాడినప్పుడు ఇక్కడ తాకితే మనకు ఇక్కడ కూడా వస్తాయి. ఒక్కొక్క పింపుల్ ఒక్కో రకంగా ఉంటుంది. బ్లాక్ హెడ్ వచ్చేసి మనకు బ్లాక్ సర్కిల్గా ఏర్పడి అవి పెయిన్ఫుల్గా ఉండి మళ్ళీ బ్లాక్గా మారి అవి బ్లాక్ సర్కిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు చీము కారినట్టు ఉంటుంది, అది నోస్తుంది, బాగా పెయిన్ఫుల్ ఉంటుంది. అటువంటిది కూడా మనకు పింపుల్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే జనరల్గా అవి వస్తాయి, అవి పోతాయి, వాటంతా అవే పోతాయి, అవి మనకు ఏం హాని కలిగించవు. సో మనం ఏం చేయాలంటే, సో నేను ఈ తర్వాత చెప్తాను ఏం చేయాలో. ఇప్పుడైతే మనం పింపుల్స్ టైప్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా మనకు టీనేజ్లో పింపుల్స్ వస్తుంటాయి. అంటే ఏజ్లో అంటే మనకు 14 నుంచి 18 సంవత్సరాల లోపు ఇంకో రకంగా పింపుల్స్ వస్తుంటాయి, అవి వేరే. అండ్ 20 నుంచి 25 వరకు మనకు ఇంకో రకంగా వేరే పింపుల్స్ వస్తుంటాయి. సో ఎక్కువగా అంటే మనకు టీనేజ్లో అంటే పింపుల్స్ అయితే బాగా వస్తుంటాయండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ అవి మనం ఎలా తగ్గించాలి నేను ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి, మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మా ఫేస్ బాగాలేదు అని, అంటే ఎట్లా అంటే వాళ్ళు బాగా లోపల బాధపడుతూ ఉంటారు, బయట ఎక్కువ తిరగరు, ముఖానికి మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. సో అలా మీకు ఈ పరిస్థితి రాకూడదు. సో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ మన ఫేస్ని డైలీ 4 to 5 టైమ్స్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి మంచి నీళ్ళతో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి జంక్ ఫుడ్ తినకూడదు, ఆయిల్ ఫుడ్ తినకూడదు. ఇవైతే మీరు కంప్లీట్గా మానేయండి బెస్ట్. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మనకు చాలా పింపుల్స్ అయితే రావచ్చు. అండ్ జంక్ ఫుడ్ వల్ల కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, దీనివల్ల కూడా మనకు పింపుల్స్ అనేవి వస్తాయండి. మీ ఫేస్కి ఏది పడితే అది క్రీమ్ ఫేస్కి వాడకండి. ఎందుకంటే కొన్ని ఉంటాయి మన ఫేస్కి పడవు, పింపుల్స్ వస్తాయి కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫేస్కి మాస్క్ వేసుకొని పోండి. ఎందుకంటే బయట డస్ట్ ఉంటుంది కాబట్టి మీ ఫేస్ మీద పడి వాటి వల్ల కూడా మనకు పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు డైలీ 4 to 5 టైమ్స్ అయినా ఫేస్ వాష్ చేసుకోండి. ఇదైతే బెస్ట్ ఆప్షన్ దీనివల్ల కూడా. ఎందుకంటే ఈ ఫేస్ వాష్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ అంతా పోయి మన ఫేస్ అయితే గ్లోగా కనిపిస్తుంది. మనకు ఎలాంటి పింపుల్స్ అయితే వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి, రావు. అండ్ నేనైతే మీ ఫేస్కి సంబంధించిన పింపుల్స్ గురించి అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో వస్తాను మీ ముందు. ఇప్పటివరకు బాయ్.